సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఎటు చూసుకున్న కూడా రోజు రోజుకు పెరిగిపోతున్న హత్య అత్యాచారాలు, మర్డర్. ఏమిటి ఆ మర్డర్స్ అంటే, పెళ్ళైన ఆడవారు పక్కింటోనో, ఎదురింటోనో, పక్క ఊరోనో, ప్రభాస్ లాంటివానో, మహేష్ బాబు లాంటివానో, అల్లు అర్జున్ లాంటివానో ఇలాంటి వాళ్ళని చూసి వాడు నాకు కావాలి, వాడితో నాకు కొన్ని రోజులు జర్నీ చేస్తాను, సో అతనితో ఉంటే అనుకున్న కోరికలు తీర్చుకుంటాను అనే విధంగానా మరి ఎలానో వీళ్ళ ఆలోచన తెలియదు. కానీ రోజు రోజుకైతే భర్తలను చంపేస్తూనే ఉన్నారు. సో నేను చెప్పేది ఏమిటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే పెళ్ళి చేసుకోవాలని అనుకుంటారో, మీ తల్లిదండ్రులు మీకు పెళ్ళి చేస్తాము అని అంటారో, అప్పుడు మీరు ఇంట్లో కూర్చొని మీ మైండ్కు పని చెప్పండి. ఏం పని చెప్తారు? ఇప్పుడు నేను పెళ్ళి చేసుకోవాలా వద్దా? ఒకవేళ పెళ్ళి చేసుకున్న తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి? ఇప్పుడు నాకున్న కోరికలేంది? ఇప్పుడు నాకు లేని కోరికలేంది? పెళ్ళైన తర్వాత నాకు వచ్చే కోరికలేంది? అవి పెళ్ళి కాకముందే తీర్చుకోవాలనా, లేకపోతే పెళ్ళైన తర్వాత తీర్చుకుంటే ఇలా మర్డర్ చేయాల్సి వస్తుంది, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది, కోర్టులకు పోవాల్సి వస్తుంది. అందుకనే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏమిటంటే, అది మొగాడు కానీ ఆడపిల్ల కానీ ఎవరైనా సరే, పెళ్ళి చేసుకోవాలి అని మీకు ఆలోచన వచ్చినప్పుడు, పెళ్ళి చేస్తాము అని మీ పేరెంట్స్ చెప్పినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాగా థింక్ చేయండి. పెళ్ళి చేసుకోవాలా వద్దా? పెళ్ళి చేసుకోకుండానే ఏమైనా కోరికలు ఉన్నాయా అంటే మీ మైండ్కు పని పెట్టండి. ఏమేం కోరికలు ఉన్నాయి? కొందరేమో చికెన్ బిర్యానీ కోసం భర్తను చంపేస్తారు, కొందరేమో బంగారం కోసం భర్తను చంపేస్తారు, కొందరేమో మంచి కారు కోసం భర్తను చంపేస్తారు, కొందరేమో అరటిపండు బాగుందని చెప్పి అరటిపండు కోసం భర్తలను చంపేస్తున్నారు. సో ఇలా మీరు పెళ్ళిళ్ళు చేసుకొని ఇతరుల జీవితాలను నాశనం చేసే బదులు, ఇతరుల కుటుంబాల ఆర్ధనారాలు ఇబ్బంది పెట్టే బదులు, మీరు పెళ్ళిళ్ళు చేసుకోకుండా మీ కోరికలు నెరవేర్చుకోండి, ఆ తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోండి. సో ఇది నాకు ఉన్న ఒక చిన్న ఆలోచన మీతో షేర్ చేసుకుంటున్నా. సో ఇది మీకు కరెక్ట్ అనిపిస్తే నాకు కరెక్ట్ అని ఆన్సర్ చెప్పండి, లేకుంటే కరెక్ట్ మాట్లాడలేనని కూడా ఓపెన్గా చెప్పేస్తాను. సో అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్కి పని చెప్పండి, థింక్ చేయండి. అనవసరంగా వేరే వాళ్ళ జీవితాలను నాశనం చేయకండి.